వరి నారుమడిలో చూస్తున్నటువంటి ఈ యొక్క లక్షణాలు ఇనుముదాతు లోప లక్షణాలు. ముఖ్యంగా మెట్టనారు పోసుకున్నటువంటి నర్సరీ మల్లలో ఈ యొక్క ఇనుముదాతు లోపం ఎక్కువ గమనించడం జరిగింది. ఈ ఇనుముదాతు లోప లక్షణాలు చూసుకున్నట్లయితే కొత్తగా ఉన్నటువంటి ఆకులు లేత పసుపు రంగుకు మారిపోయి ఆకు ఈనె మాత్రము ఆకుపచ్చ కలర్లోనే ఉంటుంది. దీని యొక్క ఉధృతి ఎక్కువగా మారితే లేత ఆకులు కంప్లీట్గా పేల్ ఎల్లో కలర్ నుండి తెలుపుగా మారుతూ ఉంటాయి. ఎఫెక్ట్ అయినటువంటి నారు మొక్క ఎదుగుదల తగ్గి చనిపోయే అవకాశం ఉంది. నారు ఈ విధంగా మారగానే రైతులు నత్రజని లోపంగా భావించి యూరియా వేస్తూ ఉంటారు. నత్రజని లోపం వలన కూడా మనకి ఆకులు ఎల్లో కలర్గా మారుతాయి. కాకపోతే లేత ఆకులు కాకుండా పాత ఆకుల మీద లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా pH ఎక్కువగా ఉన్నటువంటి భూములు, చౌడు భూములు, మెట్ట పద్ధతిలో నారు పోసినటువంటి భూములలో ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇనుముదాతు లోపాన్ని సవరించుకోవడం కోసము ఫెర్రస్ సల్ఫేట్ లేదా అన్నబేదిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి, దీనితో పాటుగా 1 గ్రాము నిమ్ముప్పును కలుపుకొని వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి.